చాలామంది విద్యార్థులు మీరు చూసినట్లయితే ఎంతోమంది ముందు బాగా చదివిన తర్వాత స్టూడెంట్స్ యొక్క కెరీర్ స్పాయిల్ చేసుకుని నాశనం అయిపోతూ ఉంటుంది. అసలు రీజన్ ఎవరికి అర్థం కాదు, ఎందుకు జరుగుతుంది ఇదే. ఇంతకుముందు బాగా చదివాడు కదా మా పిల్లలు 10th లేకపోతే 12th బాగా చదివాడు కదా, లేకపోతే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో బాగా చదివాడు కదా, ఏంటి ఇలా అయిపోయాడని చెప్పి చాలామంది తెలియక చాలామంది అడుగుతూ ఉంటారు నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కూడా. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది ఏదైతే మీకు ఈ నాశనం అవ్వడానికి ఉన్నటువంటి కారణాల్లో ముఖ్యంగా కారణం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వీళ్ళకి ఎనీ ఎడిక్షన్ అండి, ఎనీ ఎడిక్షన్ ఈజ్ అ డేంజరస్. అలా ఎనీథింగ్ ఎక్సెస్ ఈజ్ పాయిజన్, స్వామి వివేకానంద గారు చెప్పినట్టుగా. అంటే ఎనీ ఎడిక్షన్ అంటే అది మొబైలా, లేకపోతేనేమో రిలేషన్షిప్పా, లేకపోతే అమ్మాయి అబ్బాయితో ఉన్నటువంటి రిలేషన్ అనుకోవచ్చా, లేకపోతే ఏదైనా కొంతమందికి డ్రగ్స్ అంటారు, కొంతమందికి మందు అంటారు, లేకపోతే వీడియో గేమ్స్ ఆడడమా, లేకపోతే ఇంకోటి ఎనీథింగ్ ఎక్సెస్, ఎనీ ఎడిక్షన్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ ఫర్ ది స్టూడెంట్ కమ్యూనిటీ. వాళ్ళు ఎప్పటికైనా కూడా ఫ్యూచర్లో డెఫినెట్గా చాలా ఇబ్బంది పడి వాళ్ళ కెరియర్ నాశనం చేసుకునే అవకాశమే ఎక్కువగా మీకు ఉంటుంది. అందు గురించి ఏంటంటే, ఈ యొక్క స్టూడెంట్ని ఈ ఎడిక్షన్ కానీ మీరు పక్కనకు పెడితే, అంటే ఎనీథింగ్ అండి, మీరు ప్రతిదీ మీరు టేస్ట్ చేయొచ్చు, లేకపోతే ప్రతిదీ మీరు చూడొచ్చు, లేకపోతే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఎక్సెస్ కానంత వరకు ఎమోషన్ అందులో మిక్స్ అవ్వనంత వరకు డెఫినెట్గా మీరు లైఫ్లో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీకు డోస్ పెరిగిపోయిందో, ఆ ఎమోషనల్ డోస్ పెరిగిపోయిందో, ఆ వీక్నెస్ డోస్ ఎప్పుడైతే మీకు పెరిగిపోయిందో, ఎవరి మాట మనిషి వినకుండా ఒక డైరెక్షన్లోనే మైండ్ థింక్ చేసి ఆ డైరెక్షన్లో మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి దాని యొక్క డ్యామేజ్ ఇమీడియట్గా తెలియకపోయినా మొత్తం కెరియర్ అంతా, లైఫ్ అంతా కూడా నాశనం అయిపోయి ఉంటుంది. అలా ఎంతోమంది విద్యార్థులు ఇప్పుడు మన భారతదేశంలో ఎడిక్ట్ అయిపోయి లోన్లీనెస్ వల్ల, డిప్రెషన్ వల్ల, చదువు రాలేదనో, మార్కులు రాలేదనో, ఫ్రెండ్ మాట్లాడలేదనో, లేదా బ్రేకప్ అయిందనో, లేదా మార్కులు తక్కువ వచ్చినాయనో, లేదా ఆడెవడో తిట్టాడనో, లేకపోతే నల్లగా ఉన్నానో, తెల్లగా ఉన్నానో, లావుగా ఉన్నానో, ఇలాంటి కేసెస్ వల్ల కూడా ఎడిక్షన్స్ అవుతున్నారు. కొంతమంది ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కావాలనో, లేకపోతేనేమో ఎవడో సరదాగా అలవాటు చేశాడనో, ఇంకో దానికి అలవాటు పట్టడమో, లేకపోతే పబ్బులకి వెళ్ళటమో, లేకపోతేనేమో మొబైల్లోని వెబ్ సిరీస్కి అలవాటు చేసేసుకోవడమో, లేకపోతే మొబైల్లోకి వెళ్ళి వేరే అన్వాంటెడ్ థింగ్సో, లేకపోతే పోర్న్ వీడియోసో, లేకపోతే ఇంకొక రకమైన వాటికి అలవాటు పడిపోయి ముందుకెళ్ళిపోయి అలాగా ఇలా ఏ రకంగా అయినా సరే ఎక్కువగా ఈ యొక్క కెరియర్ని, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నటువంటి వైనం ఏదైతే ఉంటుందో ఇది కరెక్ట్. యూ జస్ట్ లీవ్ ఎడిక్షన్స్, యూ జస్ట్ లీవ్ వీక్నెస్.